మావా ఏంటి మంచి ఆవేశం మీద ఉన్నావు, వేసి విప్లవకారుడిలాగా గొట్టెలు పట్టుకుని. కట్టెలు కావాలి కదా, ఇప్పుడు వంట చేసుకోవాలంటే కట్టెలు కావాలి కదా, అందుకని ముద్దు దిగేద్దామని ఉండా. ఈరోజు మంచి టయానికి వచ్చినావు నువ్వు మాత్రం. ఈరోజు నీకు ఒక స్పెషల్ ఐటెం పెడతా, దాని గురించి చెప్తా. అందరూ అది విని ఎడ్యుకేట్ కావాలి. చూడు ఈ ముద్దు దానికి పోదాము. చేప గుడ్డు ఉంటుంది కదా, దాన్ని జన అంటారు. శన అంటారు, మామూలు జన అంటారు. జనే కరెక్ట్, ఎందుకంటే జన్మనిచ్చేది జన. బాగా చెప్పానా? ఏదో బాగుంది, నిజమే. అది జన అనే పదమే కరెక్ట్. అంటే జననం. ఈ ఆ చేప గుడ్డులో నుంచి, ఆ చేప గుడ్డు ఎంత స్ట్రాంగ్ అంటే తెలుసా, ఒకసారి గుడ్డు పెట్టిందనుకో, నీళ్ళన్నీ ఎండిపోయి ఆ గుడ్డు అలాగే ఉండి 7 ఏళ్ళు ఉంటుందంట. అది 7 ఏళ్ళు గుడ్డు అంటే ఇప్పుడు జన అంటే సన్నవి ఉంటాయి. అదే గుడ్లా? అన్ని గుడ్లే, కొన్ని లక్షలు కోట్లలో ఉంటుంది ఆ గుడ్డు. ఒకసారి గుడ్డు పెట్టిందనుకో, ఆ గుడ్డు అన్నీ పోయి అక్కడక్కడ రాళ్ళ కింద రేపి ఆ ఏరో చెరువు ఎండిపోయాక, ఎండిపోయిన ఎండాకాలం వచ్చినా ఏం చెక్కు చేరు. మళ్ళీ ఏడాది వర్షాలు పడతాయి కదా, ఆ వర్షాలకు వచ్చిన నీళ్లకు ఆ గుడ్డు పిగిలి అందులో నుంచి చేపలు వస్తాయి.